రకాల వృద్ధులకు అండగా నిలిచేందుకు కేర్ హాస్పిటల్స్ ప్రణామ్ ప్రత్యేక వృద్ధుల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రణామ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక హెల్ప్ డెస్క్, వైద్యుల సంప్రదింపులు, ముందస్తు ఆరోగ్య పరీక్షలు, ప్రాధాన్యతతో వైద్య సేవలు, సంరక్షకుల సహకారం, ఫాలోఅప్ సేవలు, ప్రత్యేక హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా వృద్ధులు ఆరోగ్యంగా చురుకుగా ఉండేందుకు చైర్ యోగా, వాకింగ్ గ్రూపులు, హాబీ క్లబ్లు, రీడింగ్ సర్కిల్స్, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ వృద్ధులకు కేవలం వైద్యం అందించడమే కాకుండా ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి చికిత్స అనంతరం వరకు ప్రతి దశలో అండగా నిలవడమే ప్రణాళిక లక్ష్యమని తెలిపారు. వృద్ధులకు గౌరవం, భరోసా, ఆదరణతో కూడిన ఆరోగ్య సంరక్షణ అందించడమే ప్రధాన ఉద్దేశమని కేర్ హాస్పిటల్స్ పేర్కొంది. ఈరోజు ఆరిలోవా హెల్త్ సిటీ విశాఖపట్నంలో కేఆర్ హాస్పిటల్స్ ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టారండి. ప్రణామ్ పేరిట. మన అందరికీ తెలుసు, మన భారతదేశంలో సీనియర్ సిటిజన్ సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది. 2036 సంవత్సరం లోపల 60+ ఎల్డర్లీ సిటిజన్ సంఖ్య 15% వరకు చేరిపోతుంది. ఈ పరిస్థితిలో ఎల్డర్లీ సిటిజన్స్ కొరకు స్పెషలైజ్డ్ కస్టమైజ్డ్ హెల్త్ కేర్ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో ఎంతైనా అవసరం. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఈ కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ చక్కటి కార్యక్రమం మొదలుపెట్టారండి. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి కొన్ని స్పెసిఫిక్ సమస్యలు ఉంటాయి. ఒకటి శారీరకంగా డయాబెటీస్ మెలైటస్, హైపర్ టెన్షన్, హైపర్ కొలెస్ట్రామియా, దానివల్ల సెరిబ్రల్ స్ట్రోక్, హార్ట్ అటాక్. అది కాకుండా మానసికంగా డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్, తర్వాత కాగ్నిటివ్ డిక్లైన్ వలన మెమరీ లాస్, డిమెన్షియా, అల్జీమర్స్ డిజీజ్, పార్కిన్సనిజం. అది కాకుండా ఆస్టియోఆర్థ్రోసిస్, ఆస్టియోపోరోసిస్ వల్ల టెండెన్సీ టు ఫాల్, దానివల్ల మల్టిపుల్ ఫ్రాక్చర్స్, దానివల్ల ఇమ్మొబిలిటీ. ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఎల్డర్లీ సిటిజన్స్కి ఎక్కువగా వస్తాయి. అది కాకుండా హెల్త్ ప్రమోషన్ అండ్ డిజీజ్ ప్రివెన్షన్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టడం ఎల్డర్లీ సిటిజన్స్కి ఎంతైనా అవసరం. క్యాన్సర్ ప్రివలెన్స్ కూడా ఎల్డర్లీ సిటిజన్లో ఎక్కువ. ఆర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్షన్, ట్రీట్మెంట్, వైద్యం చాలా అవసరం. ముఖ్యంగా ఎల్డర్లీ సిటిజన్స్కి మర్యాద అవసరం, రెస్పెక్ట్. అండ్ ఎల్డర్లీ పేషెంట్స్ కొరకు స్పెషలైజ్డ్ కేర్ గివర్స్ అవసరం. వాళ్లకు సరైన ట్రైనింగ్ అవసరం. కొందరు క్రానిక్ డిజీజ్ వల్ల బాధపడుతున్న ఎల్డర్లీ సిటిజన్స్కి పాలియేటివ్ కేర్ అవసరం. ఎండ్ స్టేజ్ టర్మినల్ డిజీజ్ ఉంటే ఆ పాలియేటివ్ కేర్ ఎంతైనా అవసరం. ఈ అంతా చేయడానికి జెరియాట్రిక్ కేర్ ప్రతి హాస్పిటల్లో పెడితే బాగుంటుంది. ఆ దిశగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం కేర్ హాస్పిటల్ అథారిటీస్ పెట్టారండి. ప్రణామ్. విశాఖపట్నంలో చాలామంది ఎల్డర్లీ సిటిజన్స్ ఉన్నారండి. వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రాం బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తున్నా. ప్రతి హాస్పిటల్, ప్రతి హెల్త్ కేర్ సెంటర్లో ఇలాగే ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడతారని
జేరియాట్రిక్ కేర్ సెంటర్ పెడతారని నేను ఆశిస్తున్నాం. అండ్ ప్రతి ఎల్డర్లీ సిటిజన్ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని, హాయిగా ఉండాలని, వాళ్లకు లాంగ్ లైఫ్ కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్న కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. ఈరోజు కేర్ హాస్పిటల్ తరఫు నుంచి మేము సీనియర్ సిటిజన్స్కి కొత్తగా ప్రణామ్ అని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ ప్రణామ్ అంటే ఏంటి? ఒకటి, సీనియర్ సిటిజన్స్కి ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరితో పాటు క్యూలో నిలబడాల్సి వచ్చినా, ఏం చేసినా వాళ్ళందరితో పాటు చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ మేము అనుకుంది ఏంటంటే, ఒక 11% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ వైజాగ్ సీనియర్ సిటిజన్స్ ఉండడం ఉంది. 11% ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్పినట్టుగా 2036 కల్లా 15% అవుతుంది అంటున్నారు. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 11% ఉంది. అది సో 10 to 11% పాపులేషను వాళ్ళకి వైద్యం దొరుకుతుంది. బట్ వెయిటింగ్ టైము అవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. అంటే క్యూలో వెయిట్ చేయడం కానీ, బిల్లింగ్ దగ్గర వెయిట్ చేయడం కానీ, అవన్నీ గమనించి మేము ఎంట్రన్స్ నుంచి, అంటే పేషెంట్ వచ్చినప్పటి నుంచి, అంటే సిటిజన్ వచ్చినప్పటి నుంచి లోపలికి, అక్కడి నుంచి వాళ్ళకి పర్సనల్గా అసిస్ట్ చేస్తూ వాళ్ళని స్పెషల్ క్యూలో తీసుకెళ్ళి స్పెషల్ కౌంటర్స్ పెట్టి వైద్యం అందించడం జరుగుతుందండి. అదే కాకుండా వెయిటింగ్ ఏరియాస్ కూడా మేము ఇయర్ మార్క్ చేస్తున్నాం క్లియర్గా. ఈ వెయిటింగ్ ఏరియాస్ ఇయర్ మార్క్డ్ ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పి ఇయర్ మార్క్ చేసి వాళ్ళని అక్కడ కూర్చోపెట్టడం, అక్కడి నుంచి సిస్టర్ వాళ్ళని డాక్టర్ దగ్గర గైడ్ చేయడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక కూడా స్పెషల్ కౌన్సిలింగ్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ స్పెషల్ కౌన్సిలింగ్ ఇప్పించడం, అవన్నీ జరుగుతాయండి. ఇదే కాకుండా పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు ఎప్పుడైనా మన కాల్ సెంటర్ కాల్ చేసి డాక్టర్ తోటి మాట్లాడవచ్చండి. స్పెషలిస్ట్ తోటి కాదు, అక్కడ ఉన్న కాల్ సెంటర్ ఉన్న డాక్టర్ కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే మాట్లాడవచ్చు. అది 24/7 మేము స్టార్ట్ చేసాం అది. సో వాళ్ళు మాట్లాడినాక వాళ్ళకి ఇంకేమైనా కావాల్సి వస్తే ఆ డాక్టర్ గారు మా స్పెషలిస్ట్ తోటి మాట్లాడి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఏదైనా వైద్యం సహకారం అవసరమైతే వాళ్ళు అందజేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఫ్రీ అంబులెన్స్ పికప్, వాళ్ళ ఇంటికి పంపించి అంబులెన్స్ పికప్ చేసుకోవడం, అవన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇచ్చేదే కాదండి, గౌరవప్రదమైన వైద్యం చేయడం అనేది చాలా ముఖ్యం అవుతుంది. సో మీ సహకారం మాకు ఇలాగే అందిస్తే ఈ ప్రోగ్రామ్ చాలా ముందుకు తీసుకెళ్ళి అందరు సీనియర్ సిటిజన్లు ఇట్లా కవర్ కావాలని మా ఉద్దేశం అండి, ఆబ్జెక్టివ్ అది. థ్యాంక్ యూ అండి, నమస్తే.